ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. నెక్స్ట్ 29న మనకు నాగపంచమి వచ్చింది. ఈ నాగపంచమి రోజు నాగల చవితి రోజు చేసినటువంటి పండగలని మరలా మరుసటి రోజు కూడా నాగపంచమి అనేసి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనను సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లీసనాథ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు చేసి సేమ్ ప్రొసీజర్లో చేసి నైవేద్యం కూడా వండి పెట్టి వారికి శాంతి కలిగించి వాళ్లకు ఆయురారోగ్యాలు ఇవ్వమని, అలాగే ఈ పండగ మొదలు ఇంకా వర్షాలు పంటలు పండడం వీటిలో మనం పడిపోతాం. యోగాభ్యాసం, పూజలు, పునస్కారాలు వీటికి దూరం అవుతాం. అందుకని సుబ్రహ్మణ్యేశ్వరుడు కుండలిని శక్తికి గుర్తు, సింబల్. కుండలిని యాక్టివేషన్ చక్కగా అవ్వాలంటే జాతకంలో ఈ యొక్క కుజుడు బాగుంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్మూలకంగా ఆయన ఆరాధనలు చేసుకుంటుంటే కుండలిని యాక్టివేషన్ యోగాలో బాగా జరుగుతుంది. అందుకని ఇట్లా దైవశక్తి కోసం, యోగశక్తి కోసం, అలాగే ఒక మనల్ని కాపాడిన దైవానికి అన్ని విధాలా గౌరవిస్తూ ఈ యొక్క ఫెస్టివల్స్ రెండు జరుపుకోవడం జరుగుతుంది. వీటిని అన్నింటినీ మనం సమయం తప్పకుండా మీరకుండా మన హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ఉన్నటువంటి అభినాభావ సంబంధంతో మనం అమ్మవారిని, అయ్యవారిని కొలుచుకొని సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ వల్లీస సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని మన జీవితాన్ని కూడా మలుచుకోవాలి.